హైదరాబాద్లో వివాదాస్పద భూముల అధ్యయనం కోసం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కేంద్ర సాధికార కమిటీ కంచగచ్చిబౌలిలో పర్యటించింది. భూముల పరిశీలనతో పాటు చెట్ల నరికివేతకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను కమిటీ చైర్మన్ సిద్ధాంత్ దాస్తో పాటు సభ్యులకు అందజేశారు హెచ్సియు విద్యార్థులు. కంచగచ్చిబౌలి భూముల పరిశీలనకు తమకు అవకాశం ఇవ్వాలని కమిటీని కోరారు విద్యార్థులు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వర్సిటీ భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటున్న హెచ్సియు విద్యార్థులతో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. ఎంసీహెచ్ఆర్డీలో కేంద్ర సాధికార కమిటీతో హెచ్సియు విద్యార్థి సంఘాల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఏ అంశాలు ఏ కమిటీ ముందు ఉంచారు అనే విషయాలు కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, సంబంధించి కమిటీకి సంబంధించి ఏమైనా అడిగారా, డైరెక్ట్ మీరు ఏమైనా రిపోర్ట్ ఇచ్చారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఈ కమిటీలో ఈ రిప్రజెంటేషన్స్ అన్ని కూడా ఇచ్చాము. ఒక 49 పేజెస్ గల రిపోర్ట్ కూడా మేము సబ్మిట్ చేయడం జరిగింది. మా ఫ్యాకల్టీ ఇద్దరు అయితే వచ్చారు, వాళ్ళు కూడా చేశారు. మేము కూడా ఒక కమిటీకి ఒక ప్రజెంటేషన్ ఫామ్లో మేము పిక్చర్స్తో సహా అన్ని క్లియర్గా వీడియోస్తో విత్ టైమ్ స్టాంప్, ఎందుకంటే రీసెంట్గా మీరు చూసుకున్నట్లయితే ఏ జనరేటెడ్ అనేసి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము విత్ టైమ్ స్టాంప్తో సహా మేము ప్రజెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ ఏదైతే అక్కడ డిస్ట్రక్షన్ జరిగిందో ఆ స్పాట్లో మాకు పర్మిషన్ ఇస్తే మేము ఇంకా డీటెయిల్ రిపోర్ట్గా మేము చేసి మేము ఎలాబరేట్గా మేము చేసి మీకు సబ్మిట్ చేస్తాము అని చెప్తే వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఒక మెయిల్ పంపించండి, ఇన్ కేస్ మీకు టైం కావాలంటే కూడా దాంట్లో మెన్షన్ చేయండి, డెఫినెట్గా మీరు ఆ రిపోర్ట్ని ఇంకా మీరు డీటెయిల్ రిపోర్ట్గా మీరు చేస్తే డెఫినెట్గా మేము యాక్సెప్ట్ చేస్తామని కూడా చెప్పారు. మీ యూనివర్సిటీ నుంచి ఫారెస్ట్ వాళ్ళకు ఏమైనా కమ్యూనికేషన్స్ జరిగాయా, ఆ తర్వాత మీకు అక్కడ డిఆర్సీ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా అంటే మేము మా దగ్గరనే ఉన్న ఫొటోస్ చూపించాము. ఎందుకంటే రీసెంట్గా ఈ మూమెంట్ స్టార్ట్ కాకముందు నేనే లైవ్ విట్నెస్. ఎందుకంటే ఒక డీర్ చనిపోతే మా యూనివర్సిటీ వాళ్ళకు కాల్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే క్లియర్గా ఇది మేము ఇక్కడ నుంచి తీసుకెళ్తాం కానీ బట్ ఫారెస్ట్ వాళ్ళకి మేము అప్పగించాలని చెప్పారు. సో ఇదే సార్ లైవ్ విట్నెస్ అని కూడా మేము చెప్పడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ తరపు నుంచి ఎప్పుడు వాళ్ళు పోయి కెమెరాలో పెట్టుకుంటున్నారు, అక్కడ ఎప్పుడు పోయి బోర్డులు పెడుతున్నారు, దిస్ ల్యాండ్ బిలాంగ్ టు లైక్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, అలాంటి జరుగుతుంది, అలాంటి మూవ్మెంట్ నడుస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక అంటే దానిపైన చెప్పారు ఏం మూవ్మెంట్ జరగవద్దు అంటే, కానీ గవర్నమెంట్ తరపు నుంచి అలాంటి జరుగుతుంది. సో దానికోసం మేము అదే డిమాండ్ చేస్తున్నాము, అక్కడ ఎవరు మూవ్మెంట్ జరగవద్దు, ఒకటి స్టూడెంట్కి మనం అలౌ చేయాలి. ఎందుకంటే రీసెర్చ్ పర్పస్ కోసం అక్కడ ఏమైంది యాక్చువల్గా, ఎన్ని ల్యాండ్ వాళ్ళు అంటే క్లియర్ చేశారు, ఎన్ని చెట్టులు పోయింది, ఎన్ని ఎనిమల్స్ ప్రాబ్లం అవుతుంది, ఎన్ని మన ఉన్న అక్కడ అంటే లేక్ ఎలాంటి ప్రాబ్లం వస్తుంది అని రీసెర్చ్ చేయాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము. సార్, నెక్స్ట్ మీటింగ్ డిసైడెడ్ ఇన్ డేట్ కేర్ ఎంపవర్మెంట్ కమిటీకి నెక్స్ట్ మీటింగ్? So next meeting, as of now, they have not settled on a date, but they have to finish this whole process before 16th, because 16th is when the next hearing is in Supreme Court. So the Central Empowerment Committee has assured us that we will make that once we have made the request for a site inspection, they will follow it up and they will allow us to go there on this 400-acre area and assess the damage that has happened. They will also allow us to assess the biodiversity that is still there and make the case for that biodiversity having always been existed in that entire 400-acre area. And they will also consider having a public gathering with all the stakeholders in the university who will come there and accompany them on the site. ఇది సంబంధించి కమిటీ ముందు అయితే విద్యార్థులు చెప్తున్నది ఒకటి, ఫీల్డ్ విజిట్ ఏవైతే 400 ఎకరాలు కంచగచ్చిబౌలి భూములు ఉన్నాయో అందులో ఫీల్డ్ విజిట్ వెళ్ళేందుకు మాకు పర్మిషన్ ఇవ్వాలి, పోలీసులు అక్కడికి వెళ్ళనివ్వట్లేదు. అక్కడ కనుక వెళ్తే ఎన్ని చెట్లు నరికాయి, ఎన్నికి సంబంధించిన వన్యప్రాణులు చనిపోయాయి, వీటన్నిటి కూడా వివరాలు మేము ఇంకా టెక్నికల్గా ఎవిడెన్స్ ఇస్తామంటూ కూడా చెప్తున్నారు. అయితే కమిటీ కూడా దీన్ని మెయిల్ రూపంలో పెట్టండి, మేము అప్పుడు పర్మిషన్ ఇస్తామంటూ కూడా విద్యార్థులకు చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తంగా 2 రోజుల పర్యటన తర్వాత నివేదికను సుప్రీంకోర్టుకు ఈ కమిటీ ఇవ్వబోతా ఉంది. కెమెరా పర్సన్ వెంకట్తో రాక్షరెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.